మా బాబు బర్త్డే రోజు ఈసారి మేము తిరుపతిలో దర్శనం బుక్ చేసుకున్నాం అనమాట. సో పిల్లల బర్త్డే అనగానే సెలబ్రేషన్స్ చేయాలి కదా. సో కొండ మీద ఉన్నాం కాబట్టి సెలబ్రేషన్స్ ఏమీ చేయలేదు. దర్శనం అయిపోయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో సెలబ్రేట్ చేయలేదని బొంగమూతి పెట్టుకున్నాడు మా బాబు. అందుకని చెప్పేసి అందరం కలిసి అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేసామన్నమాట. మీ బాబు బర్త్డే అయితే మరి 3 కేకులు ఎందుకు కట్ చేశారని చాలా మంది అడుగుతున్నారు. అదేంటంటే కేక్ కట్ చేసేటప్పుడు మా ఇంట్లో అందరూ చిన్నపిల్లలే, మా తమ్ముడు పిల్లలు, మా పిల్లలు అందరూ చిన్నవాళ్ళే కాబట్టి కేక్ కట్ చేసేటప్పుడు నేను కట్ చేస్తానని ఏడుస్తారనమాట. అందుకే తలా ఒక కేక్ తెచ్చేస్తే ఎవరు కేక్ వాళ్ళు కట్ చేసుకుంటారని తీసుకొచ్చామన్నమాట. పాపం పిల్లలకేం తెలుసు, నా బర్త్డేకి నా కేక్ నేనే కట్ చేయాలని చెప్పేసి అందుకే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా తలా ఒక కేక్ తీసుకొచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేశాము. ఎంతైనా పిల్లలకు ఉంటుంది కదా, నా బర్త్డే సెలబ్రేట్ చేయాలి, అందరూ రావాలి, అందరూ నన్ను విష్ చేయాలి, చక్కగా కేక్ కట్ చేయాలి, క్లాప్స్ కొట్టాలి, చాలా గిఫ్ట్స్ రావాలి అని చెప్పేసి 4 పిల్లలకి తలా ఒక గిఫ్ట్, తలా ఒక కేక్ తీసుకొచ్చేసి అందరం కలిసి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రపంచంలో ఎవరు బర్త్డే చేసుకున్నా సరే మా పాప మాత్రం ఫుల్ గా రెడీ అయిపోతుంది. ఆమె వేసుకునేవి కూడా అన్ని కొత్త బట్టలే. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, నేను, మా హస్బెండ్, పిల్లలము అందరం కలిసి అపార్ట్మెంట్లో కూడా చాలా మంది పిల్లల్ని పిలుచుకొచ్చి కేక్ కట్ చేయించి బాబుకి ఎట్టకేలకి బర్త్డే అయిపోయినా సరే మళ్ళీ బర్త్డే సెలబ్రేట్ చేసామన్నమాట. బాబు కూడా చాలా చాలా హ్యాపీ. నా లైఫ్ లో జరిగే బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.